హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. నేనైతే షార్ట్లో కూడా పోస్ట్ చేశాను అండ్ థంబ్నెయిల్ కూడా పెట్టాను. అనంత పద్మనాభ స్వామి వ్రతం అని. యాక్చువల్గా గణేష్ నిమజ్జనం ఏదైతే ఉందో ఆ రోజు వచ్చే తిథి రోజే అనంత పద్మనాభ స్వామి వ్రతం చేస్తారనమాట. అంటే నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కదా, ఎగ్జాక్ట్గా రేపు ట్యూస్డే రోజు ఈ వ్రతం చేస్తారు. దేవుణ్ణి నేను నమ్మేదాన్ని కాదు. డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు కూడా నేను దేవుణ్ణి నమ్మేదాన్ని కాదు. అది ఏం జరిగిందో ఏమో, ఏదో మిరాకిల్ జరిగినట్టుగా నేను దేవుణ్ణి నమ్మడం స్టార్ట్ చేశాను. అది డిగ్రీ ఫైనల్ ఇయర్లో. మీరు నమ్మరు, డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు కూడా మా ఇంట్లో పూజ రూమ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఒక్కరోజు కూడా క్లీన్ చేసి బొట్టు కూడా నేను పెట్టలేదనమాట. అదేంటో తెలీదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి అయితే నాకు సడన్గా వచ్చేసింది అనమాట. అంటే అదే ఏమంటారు, ఆ దేవుడిచ్చిన కష్టాలు ఉంటాయి కదా, ఆ దేవుడిచ్చిన కష్టాలు తట్టుకోలేక నేను దేవుడిని నమ్మడం స్టార్ట్ చేశానేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే నాకు మనుషుల నుంచి వచ్చిన కష్టాల కంటే దేవుడి నుంచి వచ్చిన కష్టం ఎక్కువ అనమాట. దేవుడిచ్చిన కష్టం ఏంటి అనుకుంటారా? దేవుడిచ్చిన కష్టం అంటే హెల్త్ పరంగా అవ్వచ్చు, ఏదన్నా నా పర్సనల్ అవ్వచ్చు, ఎవరి వల్ల హట్ అవ్వకుండా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాంటివి దేవుడిచ్చిన కష్టాల కిందికే వస్తాయి. నాకైతే ఎవరి వల్ల ఏ ప్రాబ్లం లేకున్నా కూడా నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అదైతే నాకు మా విక్రమ్ పుట్టాక ఈ వ్రతం గురించి తెలిసింది. ఇప్పుడైతే నా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. నేను చెప్పాలనుకుంది చెప్తాను. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అని అడిగితే, సో ఈ పూజకైతే మెయిన్గా రెడ్ డ్రెస్, రెడ్ ఫ్లవర్స్, స్వామివారికి రెడ్ ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్తో చేశారు. ఎక్కువగా రెడ్ కలర్ మెయిన్గా యూజ్ చేస్తారనమాట. అక్కడికి వెళ్ళే వాళ్ళు అయితే హాల్ అంతా రెడ్డిష్గా ఉంటుంది. అందరు ఎక్కువ మటుకు రెడ్ శారీస్, రెడ్ డ్రెస్ ఇవే వేసుకొని వస్తారు. మార్నింగ్ ఒక చుక్క వాటర్ కూడా తాగరు ఎవరు. పూజారులు కూడా అందరూ అలాగే ఉంటారు. పూజ 2 o'clock అయిపోతుంది. అలా అయిపోయినప్పుడు వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మనం తినేసి నైట్ ఏమైనా ఫ్రూట్స్ తింటే తినేసేయచ్చు, రైస్ అయినా తినొచ్చు, అది మీ ఇష్టము. కానీ పూజ అంత అయ్యే వరకు అయితే అలా ఫాస్టింగ్లో ఉంటారనమాట. ఇలాంటి వికారాబాద్ రైల్వే స్టేషన్ దిగాక జస్ట్ ఒక 15 minutes పడుతుంది టెంపుల్కి, ఎక్కువగా పట్టదు. కార్ బుక్ చేసుకొని వెళ్ళాలనుకుంటే కూడా మీరు మ్యాప్ పెట్టుకొని వెళ్ళొచ్చు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అంటే గూగుల్లో కూడా వస్తుంది. వికారాబాద్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అది టెంపుల్ పెద్ద టెంపులే, చాలా బాగుంటుంది. స్వామివారికి కూడా ఏదో స్టోరీ ఉందంట. స్వామివారిని కూడా దర్శించుకున్నాము, చాలా బాగుంటుంది. పూజ కూడా మనకి 2 కళ్ళు సరిపోవు, అంత బాగా చేస్తారు. ఇంతే, నేనైతే వెళ్ళాను, నాకు మంచిగా అనిపించింది. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు నాకు లాస్ట్ ఇయర్కి చాలా ఏమంటారు పీస్ఫుల్ అనిపించింది. ఏదో నేను హైదరాబాద్ నుంచి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యానని కాదు, నా మనసుకు పీస్ఫుల్గా అనిపించింది. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ పోయి నా మనసుకు హ్యాపీనెస్ ఇచ్చాయి అనమాట. సో అందుకని ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి అట్లీస్ట్ చూడండి. అక్కడ పూజ అవుతుంది, పూజలో కూర్చోవచ్చు అనమాట. కాకపోతే ఈ పూజ చేసేవాళ్ళు అక్కడ ఒక ఇస్తారనమాట చేతికి కట్టుకునేది. అది మనం 15 years పూజ చేస్తామని అనుకుంటేనే చేయాలన్నమాట. యాక్చువల్గా మీకు వ్రతం గురించి చెప్పలేదు కదా, ఇది 15 years ఉంటుంది. 14 years పూజ చేసి 15th year 14 కుండలో సంథింగ్ ఏమో దానం ఇవ్వాలన్నమాట. మనము ఎవరైనా చెయ్యాలని ప్రాప్తి ఉంటేనే వాళ్ళు చేస్తారంట. అది వాళ్ళకే తెలిసేలా స్వామి చేస్తాడంట అని అంటే అలా చెప్పారు. మరి మీరు వేరేలాగా తీసుకోకండి. సో నాకైతే ఒక అక్క చెప్పింది, తర్వాత అక్క మిస్ అయిపోయింది. నేనైతే వికారాబాద్ నాకు వెంటనే అదేంటో తెలీదు, నేను ఎక్కువగా ట్రై చేయలేదు కూడా. ఆ స్వామే నాకు ఆ టెంపుల్ తెలిసేలా చేశాడా అనిపించింది నాకు సడన్. ఈ పూజ అంటే ఒక 3-4 members అడిగినప్పుడు అసలు ఈ పూజ ఉంటుందా మాకు తెలీదు అని కూడా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సరేలే లాస్ట్గా ట్రై చేద్దామని మా పెళ్ళైన పంతుల్ని అడిగితే ఆయనకి తెలుసు అంటది. ఒక పూజారిని అడిగితే ఏమమ్మా మాకు తెలియదు అన్నారు. కానీ మా పూజారిని అడిగితే మాత్రం తెలుసు, వికారాబాద్లో టెంపుల్ ఉంది, వెళ్ళమ్మా అన్నారు. అంటే మనకి ఏదైనా తెలుసుకోవాలంటే చాలా మందిని అడగాల్సి వస్తుంది కదా కొన్ని టైమ్స్లో. నేనైతే ఒక 2-3 members అడిగి తర్వాత లైట్ తీసుకున్నాను. ఎందుకో సడన్గా అడగాలనిపించింది. అడిగేసరికి తను అంతా చెప్పేశాడనమాట, మా పెళ్లి చేసిన పూజారి. సో అక్కడ టెంపుల్ తెలుసంట, చేస్తారంట, వెళ్ళమ్మా అంటే నేనైతే వెళ్ళాను లాస్ట్ ఇయర్. నాకైతే మంచిగా అనిపించింది. నార్మల్గా చూసిన పుణ్యమే. 15 years 14 years అవన్నీ పక్కన పెడితే అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. ఎవరు చేసుకోవాలనిపిస్తే వాళ్ళు చేసుకుంటారు. నాకు తెలుసని మీకు ఇన్ఫర్మేషన్ చెప్తుంది. నేనైతే మిస్ అయిపోతున్నానే చెప్తాను. ఈ ఇయర్ వెంటనే ట్రావెల్ అంటే పిల్లల్ని కూడా చూసుకోవాలి కదా. నేనైతే దేవుడు ఎంత నాకు ఇంపార్టెంటో, చిన్న పిల్లలు వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. సో రిస్క్ వద్దు. మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటే ఆ దేవుడు మననేం కొట్టాడు తిట్టాడు. సో నేను మొన్న రాఖీ ఫెస్టివల్కి వెళ్ళి
ఇలా ఫీవర్స్ వచ్చి వాడు చాలా స్ట్రగుల్ అయ్యాడు. మళ్ళీ తీసుకెళ్ళి ఇవన్నీ ఇబ్బందిలో పెట్టి నేను ఆ పూజ చేస్తే కూడా దేవుడు నాకు ఏం మెచ్చుకోడు అనమాట. సో అందుకనే నేను డ్రాప్ అయిపోయాను. మళ్ళీ ఫ్రెష్గా నేను 15 ఇయర్స్ మళ్ళీ చేయాలి. లాస్ట్ ఇయర్ చేసింది కౌంట్ ఉండదు. 1 ఇయర్ గ్యాప్ వస్తే చూసిన పుణ్యమే, వెళ్ళి కూర్చొని చూసేసి ఫుడ్ తినేసి రావచ్చు అనమాట. నియర్ బై ఉంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఇంకా అక్కడ 1,00,000 ఒత్తులు వెలిగిస్తారనమాట. మనకి ఏదైనా కోరిక తీరితే 1,00,000 ఒత్తులు వెలిగిస్తానని యాక్చువల్గా అట్లా ఒత్తులు కలిపి ఒక దీపం వెలిగిస్తారు. దానికి కూడా పూజారి గారు మంత్రాలు చదువుతూ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారనమాట. వాళ్ళ కోరిక తీరితే 1,00,000 ఒత్తుల దీపం వెలిగిస్తానని మొక్కుకుంటారు. ఆ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది, చూడడానికి మంచిగా అనిపిస్తుంది. నా దగ్గర వీడియోస్ అవన్నీ ఉండే, టెంపుల్ ఫొటోస్, అక్కడ జరిగే పూజ అవన్నీ ఉండే. ఎంత బాగుంటుందో మీరు ఒకసారి చెయ్యకుండా వెళ్ళిరండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ టైంలో కొంచెం లైట్గా వర్షం పడుతుంటుంది. వికారాబాద్ లొకేషన్ కూడా బాగుంటుంది. నేను ఏదైనా మొక్కుకుంటే ఏం చేస్తానంటే ఆ మొక్కు తీరక ముందే మొక్కు తీర్చేసుకుంటాను అనమాట. అది తప్పో రైటో నాకు తెలీదు. నార్మల్ పీపుల్స్ ఎవరైనా ఇలా చెప్తే తీరక ముందు తీర్చుకోవడం ఏంటి, అది తప్పు కదా అంటారు. యాక్చువల్గా దేవుడా నువ్వు ఇది చెయ్యి, నేను నీకు ఇది ఇస్తా అనుకోవడం కూడా తప్పే కదా. నా ఇన్నర్ ఫీలింగు. మళ్ళీ దీంట్లో ఎవరు తప్పుగా తీసుకోకండి. అంటే మేము మొక్కుకొని మా మొక్కు తీర్చాక మేము తీర్చే వాళ్ళందరం మేము తప్పు వాళ్ళమా అని అట్లా అనుకోకండి. నేను అలా అనట్లేదు. నేను ఏ వీడియో చేసినా, నేను ఏది ఎవరు చేసినా ఎవరిని హర్ట్ చేయడానికో, ఎవరిని తప్పు పట్టడానికో, ఎవరిని ఏదో అనడానికో ఉద్దేశించి మాత్రం చెయ్యను. నన్ను ఎవరు అన్నా కూడా, నేను ఎవరికి నచ్చకున్నా కూడా నేనేం ఫీల్ అవ్వను. నాకేం ప్రాబ్లం కూడా లేదు. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టను అనమాట. అందుకని నేను అలా అంటున్నాను. నేనైతే మొక్కు తీరక ముందే నా మొక్కు తీర్చేస్తాను. అందరైతే మొక్కు తీర్చాక తీర్చుకుంటారు కదా, నాకెందుకో అది కొంచెం సెల్ఫిష్నెస్గా అనిపిస్తుంది అనమాట. తీర్చాక తీర్చడం ఏంటి అన్నట్టుగా అనిపిస్తుంది. నేను చేసే ప్రయత్నం నేను చేస్తే అది వచ్చే రిజల్ట్ రాంగ్ అయినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తా. ఎందుకో తెలుసా, మనకి ప్రాప్తి ఉంటే అది మనం వద్దనుకున్నా, మనం పూజ చేసినా చేయకపోయినా, ఏది జరిగినా మన లైఫ్లోకి వస్తుంది. కానీ మనం వద్దనుకున్న దాన్ని ఒకదాన్ని ఆశపడతాం కదా, అది మన లైఫ్లో ఎంత ఉండాలన్నా, మనకి వస్తువైనా అది మనకు కావాలన్నా, అది మనకి ప్రాప్తి లేకుంటే కంపల్సరిగా అది పగిలిపోవడమా, వెళ్ళిపోవడమా మన దగ్గర నుంచి ఏదో ఒకటి జరుగుతుంది. సో అలాంటప్పుడు నేను అందుకనే నేను అంతగా దేవుడికి మొక్కులు ఎక్కువగా మొక్కినా కూడా నేను ముందే తీర్చేసుకుంటాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.